ఇప్పుడు లైట్ వెహికల్ యొక్క డిఫరెన్షియల్ని చూస్తున్నాము. దీంట్లో ఈ డిఫరెన్షియల్లో ఉన్న సన్ పినియన్, గేర్ వీల్స్ ఏమేంటి అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీన్ని క్రౌన్ వీల్ అంటున్నాము. ఈ రౌండ్ రింగ్ని క్రౌన్ వీల్ తర్వాత బెవెల్ పినియన్ అనేది బాడీలో ఉంటుంది. బౌల్ పినియన్ ఇది, దీన్ని బౌల్ పినియన్ అంటారు. ఈ రౌండ్ ఈ టీత్లో ఉన్నదాన్ని బౌల్ పినియన్ అంటారు. ఇది వచ్చి ఆ రౌండ్ గేర్ వీల్కి ఆంతది అనమాట. ఇది బౌల్ గేర్ అంటే. దీన్ని ప్లానెట్ గేర్ వీల్ అంటారు. దీన్ని ప్లానెట్ పినియన్ అంటారు. దీన్ని సన్ గేర్ పినియన్ అంటారు. దీన్ని సన్ గేర్ పినియన్, దీన్ని ప్లానెట్ పినియన్ అని అంటారు అన్నమాట. ఇందులో యాక్సిల్స్ రైట్ సైడు, లెఫ్ట్ సైడ్, ఇందులో యాక్సిల్స్ పెడతారనమాట. ఇది రైట్ సైడ్ యాక్సిల్, ఇది బేరింగు, ఇది షాఫ్ట్. బయటకు వచ్చి చక్రం దీనికి ఆనుకుంటుంది. ఇది కోన్ అంటారు, బేరింగ్ కోను. ఇది స్మాల్ యాక్సిల్. ఈ టీత్ వచ్చి దీంట్లో కూర్చుంటే అప్పుడు ప్లానెట్ పినియన్, సన్ గేర్ వీల్స్ తిరుగుతాయి అన్నమాట. సన్ గేర్స్ వీల్ తిరిగితే ప్లానెట్ వీల్స్ కూడా తిరుగుతాయి. ఈ క్రౌన్ పినియన్ బౌల్ గేర్ తిప్పుద్ది. బౌల్ గేర్ టీత్ వచ్చి ఇందులో కూర్చుంటుంది. ఇది రొటేషన్ అయినప్పుడు ప్లానెట్ పినియన్ కదులుతుంది. ప్లానెట్ పినియన్ కదిలినప్పుడు సన్ వీల్స్ కూడా కదులుతాయి. ఆటోమేటిక్గా యాక్సిల్స్, బ్యాక్ యాక్సిల్స్లోకి పవర్ వస్తుంది. ఇది బేరింగ్ అనమాట. ఇదేంటంటే డిఫరెన్షియల్ యొక్క బాడీ కేసులో కూర్చుంటుంది. ఇది ఇటు పక్కన ఒక బేరింగ్, రోలర్ బేరింగ్ అంటారు దీన్ని. ఈ పక్కన ఒక రోలర్ బేరింగ్ ఉంది. ఈ పక్క నుంచి షాఫ్ట్ పెడతాం అనమాట. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇది హెవీ వెహికల్ యొక్క, మన ట్రక్కులు, ట్రైలర్స్, లారీసు, బస్సులు, వాటి యొక్క డిఫరెన్షియల్ ఇది. దీన్ని ఫస్ట్ రింగ్ గేర్ అంటాం దీన్ని, ఈ టీత్లో ఉన్నదాన్ని. ఇది బేరింగు, అది కోను, ఇది బేరింగ్ అనమాట. దీనికి కూడా ఇటు సైడ్ యాక్సిల్ పెట్టి, ఈ యాక్సిల్ ఇక్కడ కూర్చుంటుంది ఈ టీత్ల్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ టీత్లు మెస్ అవుతాయి. మెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ రింగ్ గేర్ తిరిగినప్పుడు ఈ లాన ఉన్న ఈ బుష్ తిరుగుతుంది. ఈ గ్రూస్ ఉన్న బుష్ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా పవర్ యాక్సిల్కి వస్తుంది. ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి. దీనికి బేరింగు, ఒక బుష్, ఒక కోను ఉంటుందన్నమాట. దీన్ని లోన్ పక్కకు వచ్చేసరికి ఈ యాక్సిల్ ఇలా కూర్చుంటుంది అనమాట. ఇందులో ఆ లాన్ ఉన్న గ్రూస్లో ఈ షాఫ్ట్ వెళ్ళి మెస్ అయింది. ఇది హెవీ వెహికల్ యొక్క డిఫరెన్షియల్ అనమాట. ఈ డిఫరెన్షియల్లో ఉన్న భాగాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఈ గేర్ రింగ్ అనేది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఇది ఇందులో కూర్చుంటుంది గేర్ రింగ్. దీన్నే బౌల్ గేర్ అని అంటున్నాం. దీనికి బేరింగ్ ఉంది, రోలర్ బేరింగ్. దీన్ని వచ్చి ఈ గ్రూస్ వచ్చి ఇందులో కూర్చుంటాయి. దీంట్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మెస్ అవుతుంది. దీంట్లో కూర్చోబెట్టి దీని మీద ఫిక్స్ చేస్తున్నాం అనమాట. డిఫరెన్షియల్ యొక్క క్రాంక్ కేస్ ఇది. డిఫరెన్షియల్ యొక్క సన్ గేర్ వీలు బెడ్ అనమాట. ఈ బెడ్ మీద కూర్చోబెడతాం. డిఫరెన్షియల్ యొక్క ఈ గేర్ వీల్ని తీసుకొచ్చి ఈ బెడ్ మీద కూర్చోబెడతాం. ఈ బెడ్ మీద కూర్చోబెట్టబోయే ముందు ఏం చేస్తున్నాడంటే ఇది ఒక గేర్ రింగ్ లాకు. అది ఈ లాక్లో కూర్చుంటుంది. ఇది ఇక్కడ ఉంటుంది.
ఇది డిఫరెన్షియల్ని ఇట్లా లాక్ చేస్తాను అన్నమాట. ఇది దీని సిస్టమ్. ఒక బేరింగ్ కోను, ఒక లాకింగ్ గ్రూ, ఈ గ్రూలో ఈ రింగ్ కూర్చుంది లాకింగ్ గ్రూ. దీనికి మళ్ళీ షాఫ్ట్ బయటికి రాకుండా ఇదొక లాకింగ్, థ్రెడ్డింగ్ లాకింగ్ అన్నమాట. ఇది ఇంటర్నల్ థ్రెడ్ ఉంది దీనికి, ఇది ఇంటర్నల్ థ్రెడ్, దీనికి ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉంది. దీన్ని ఇట్లా బిగిస్తున్నాను. దీని మీద ఈ బెడ్ ఎలా కూర్చుంటుంది, దీనికి ఇది వస్తుంది. అది దీన్ని సన్ గేర్ వీల్ని ఇందులో మొత్తం కూర్చోబెట్టి బేరింగ్స్తో సహా ఈ డిఫరెన్షియల్ని కూర్చోబెట్టి బౌల్ గేర్కి అటాచ్మెంట్ అయ్యింది. అప్పుడు ఈ యొక్క బాడీలో డిఫరెన్షియల్ కూర్చోబెట్టి దీనికి క్యాప్ వేసేసి ఇట్లా బిగించాలి. ఇది పద్ధతి. ఇది హెవీ ట్రక్స్లో ఉంటుందన్నమాట. ఎన్ని టన్నులు వేస్తే దాని కెపాసిటీని బట్టి ఈ యొక్క డిఫరెన్షియల్ యొక్క పవర్ ఉంటుంది. ఎంత స్పీడ్లో వెళ్ళినా కానీ, ఎంత బరువు చేసినా కానీ వీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు దీన్ని తయారు చేసి మిస్ చేశారు. ఎప్పుడైతే డిఫరెన్షియల్ యొక్క పినియన్ మిస్ అవుతుందో ఆ గేర్ వీల్ పెద్దది, దాన్ని ఇదిగో ఇది పొజిషన్, దాన్ని ఇట్లా తిరుగుతుంది అన్నమాట. తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ గేర్ వీల్ యొక్క పవరు దీనికి అటాచ్మెంట్ అవుతుంది. పెద్ద గేర్ రింగ్కి అటాచ్మెంట్ అవుతుంది. ఇదే ప్రొపెల్లర్ షాఫ్ట్ని తిప్పేది విధానం. ప్రొపెల్లర్ షాఫ్ట్ యొక్క ఫ్లాంజ్ ఇది. ఈ ఫ్లాంజ్ తిప్పితే తిరుగుతుంది అనమాట. ఈ బౌల్ గేర్ని, పెద్ద గేర్ వీల్ని మొత్తం వీటన్నిటిని సెట్టింగ్ తీసుకొచ్చి డిఫరెన్షియల్ యొక్క బ్యాక్ వీలు ఛాంబర్ అన్నమాట. ఇది ఈ ఛాంబర్లో కూర్చోబెడతాం అనమాట. ఈ ఛాంబర్లో కూర్చోబెడితే దీనికి బోల్డ్లు వేసుకుంటే డిఫరెన్షియల్ కూర్చోబెట్టే విధానం అనమాట ఇది.